So anyways, let us start our session. So APPSC Group 2 and Group 1 so ఎగ్జామ్స్ని టార్గెట్ చేసి సో ఇవాళ మనం ఎకాలజీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఎకాలజీ ఎన్వైర్న్మెంట్ సిలబస్ గురించి మైక్రో సిలబస్ గురించి సో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ చేసుకున్నాం. ఓకేనా, సిలబస్ వాట్ ఈస్ ద సిలబస్ అండ్ అందులో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టాటిక్ పార్ట్ ఎంత ప్రిపేర్ అవ్వాలి, డైనమిక్ పార్ట్ ఎంత ప్రిపేర్ అవ్వాలి, స్టాటిక్ డైనమిక్ కాంబినేషన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఆల్రెడీ వీ యూస్ టు డిస్కస్ అబౌట్ both ecology and environment syllabus. So today in this class, so we are going to start so ecology subject. So ecology means what? So introduction చూద్దాం ఇవాళ. సో మీరు చాలామంది వినే ఉంటారు లైక్ ఎకాలజీ అని అంటే లైక్ ఎకాలజీ అన్నా ఎకోసిస్టమ్ అన్నా రెండు ఒకటే. ఓకేనా, సో ఇక్కడ పేర్లోనే ఉంది కదా. సో ఎకాలజీ అంటే ఏంటి, ఈ వర్డ్ ఎలా వచ్చింది యాక్చువల్లీ అని కన్నా మనం చూస్తే ఈ ప్రపంచంలో మనకి లివింగ్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే 3 types ఆఫ్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. సో బేసిక్గా లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఇట్లా 2 types ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎకాలజీ అనే వర్డ్ని ఇచ్చిన సైంటిస్ట్ ఎవరు అని అంటే ఎర్నెస్ట్ హెకెల్. సో ఎర్నెస్ట్ హెకెల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1866 సో హీ కాయిన్డ్ ద టర్మ్ ఆఫ్ ఎకాలజీ. అంటే ఎకాలజీ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై ఎకాలజీ, డెఫినేషన్ కూడా ఎర్నెస్ట్ హెకెల్ ఇచ్చారనమాట. సో ఎకాలజీ అని అంటే సింపుల్గా మనం చెప్పాలంటే ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఈజ్ కాల్డ్ ఎకాలజీ అనేసి పిలుస్తారనమాట. ఓకేనా, సో ఇక్కడ ఓకోస్ అంటే ఏంటి, హోమ్ అని అర్థం, లోగోస్ అంటే షెల్టర్, హోము లేదా షెల్టర్. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవికి హోమ్ లేదా షెల్టర్ ఏది అని అంటే, ఇప్పుడు మీ షెల్టర్ ఏది అని అంటే మీరు చెప్పకూడదు ఏమని, నాకు పెద్ద విల్లా ఉంది, లేకపోతే 2 BHK ఫ్లాట్ ఉంది, 3 BHK ఫ్లాట్ ఉంది, లేదా పెంకుటిల్లు ఉంది. దట్ ఈజ్ నాట్ అవర్ షెల్టర్. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి షెల్టర్ ఏదంటే ఎన్విరాన్మెంటే. అంటే ఇప్పుడు కొన్ని జీవులు చెట్ల మీద నివసిస్తాయి, కొన్ని జీవులు భూమి లోపల బురియలు చేసుకొని నివసిస్తాయి, ఇంకా కొన్ని జీవులు సముద్రం లోపల నివసిస్తాయి, ఇంకా కొన్ని జీవులు ఫారెస్ట్లలో నివసిస్తూ ఉంటాయి. ఈవెన్ ఎన్విరాన్మెంట్, ఎయిర్లో కూడా సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరస్, సమ్ కైండ్ ఆఫ్ జర్మ్స్ ఆర్ ఆల్సో దే కెన్ సర్వైవ్ ఇన్ ద ఎయిర్. సో కాబట్టి ఇంకా మనిషికి మనం ఇలాంటి షెల్టర్ని మనం క్రియేట్ చేసుకున్నాం మన తెలివితేటలతోని. ఆ షెల్టర్ కూడా మనం నేచర్ వల్లే చేసుకోగలం. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే నీకు కావాల్సిన వుడ్ కానీ చెక్క కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద మెటీరియల్ మనం ప్లాంట్ నుంచి తీసుకొస్తున్నాం. అంటే ప్లాంట్స్ కూడా నేచర్లో ఒక భాగమే కదా. సో అట్లా కాబట్టి షెల్టర్ అనేది ఎన్విరాన్మెంటే ఎండ్ ఆఫ్ ది డే ఇస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎకాలజీ అని అంటే హోమ్ లేదా షెల్టర్ అనేసి దాని అర్థం. ఓకేనా, ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, సో ఇంతకీ నేను ఏమంటున్నానంటే ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ఆర్గానిజం దేర్ సరౌండింగ్స్ ఈజ్ కాల్డ్ ఎకాలజీ అని ఎవరన్నారు. ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ చూడండి మీరు. ఇక్కడ ఇంకొక సైంటిస్ట్, ఫస్ట్ సైంటిస్ట్ ఏమో ఎర్నెస్ట్ హెకెల్, గుర్తుపెట్టుకోండి. సో ఎర్నెస్ట్ హెకెల్ అనే సైంటిస్ట్ మనకు ఇచ్చిన టర్మ్ ఏంటి, ఎకాలజీ అనే టర్మ్ని ఇచ్చారు. ఇంకా చాలామంది సైంటిస్టులు ఏం చేశారంటే వాట్ ఈజ్ మీన్ బై ఎకాలజీ అంటే కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. ఎకాలజీ అంటే డెఫినేషన్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైటర్ అనే సైంటిస్ట్ ఏమన్నారు అంటే ఫస్ట్ ఎకాలజీని ఆయన ఎథాలజీగా పిలిచేవాడు. ఎథాలజీ అంటే ఏంటి, ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎథాలజీ. సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఎథాలజీ అంటే ఏంటి. ఎథాలజీ మీన్స్ వాట్, ఎథాలజీ అంటే ఏంటి, ఉన్నారా లైవ్లో? ఓకే, నైస్. వాట్ ఈస్ మీన్ బై ఎథాలజీ. ఎథాలజీ అని అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ కాల్డ్ ఎథాలజీ ఇప్పుడు. కానీ అప్పట్లో రైటర్ అనే ఒక సైంటిస్ట్ ఎథాలజీ అని అంటే ఏమన్నాడు అంటే స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ ఎథాలజీ అనేసి అన్నారనమాట. సో ఇప్పుడు ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజం విత్ దేర్ సరౌండింగ్స్ ఈస్ కాల్డ్ ఎకాలజీ. అంటే ఏదైనా జీవులు, ఆర్గానిజమ్స్ వాటి యొక్క రిలేషన్షిప్ అంటే సరౌండింగ్లో ఉండేటువంటి రిలేషన్షిప్ని. ఇప్పుడు మన సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయండి. సో ఇప్పుడు మనం లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్తో మనం రిలేషన్షిప్లో ఉన్నామా లేదా. ఇప్పుడు మీకు అది అర్థం కావాలంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి అని అంటే 1 ఈజ్ లైక్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ థింగ్స్ అని పిలుస్తాం.
సెకండ్ వన్ ఈజ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ అనేసి పిలుస్తాం. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ అనేసి పిలుస్తాం. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏ జంతువులైతే రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియలో పాల్గొంటాయో వాటిని లివింగ్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తాం. అంటే ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. సో యాక్చువల్లీ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్, aerobic respiration and anaerobic respiration. So whatever is the respiration, either it may be aerobic or anaerobic, so must and should animal should be involved in the respiration. అంటే ఏ జంతువులైతే రెస్పిరేషన్లో పాల్గొంటున్నాయో మీరు బ్లైండ్గా చెప్పొచ్చు అవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ లేదా జీవులు అనేసి. అలాగే ఏ జంతువులైతే డైజెషన్ సిస్టంలో, డైజెషన్ అంటే ఏంటి అని అంటే జీర్ణక్రియ అని పిలుస్తారు. సో డైజెషన్ లేదా జీర్ణక్రియలో ఏ జంతువులైతే పాల్గొంటాయో వాటన్నిటినీ కూడా మనం లివింగ్ ఆర్గానిజమ్స్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఎక్సెప్ట్ ప్లాంట్స్. ఇప్పుడు మొక్కలను కూడా మనం లివింగ్ ఆర్గానిజమ్స్ లేదా జీవులుగానే కన్సిడర్ చేస్తామండి. సో కానీ మొక్కల్లో డైజెషన్ జరగదు. వై? బికాస్ మొక్కలు అనేవి ఫుడ్ని తినట్లేదు. They are preparing the food material themselves due to photosynthesis process. They are not eating the food. So if in case they will eat the food, of course they need to be involved in the digestion process. But they are not eating the food, right? They are preparing the food. So మనం ఫుడ్ తింటున్నాం కాబట్టి ఆ తిన్న ఫుడ్ని డైజెషన్ చేసుకొని బ్లడ్లోకి పంపించి బ్లడ్ సర్క్యులేషన్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లోపలికి మనం న్యూట్రిషన్ని పంపిస్తున్నాం అన్నమాట. ఓకేనా, దట్ ఈజ్ లైక్ డైజెషన్ సిస్టమ్. ఇంకా డైజెషన్ తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్ ఎక్స్క్రీషన్లో పాల్గొనాలి. ఎక్స్క్రీషన్ మీన్స్ వాట్? విసర్జన అని అంటారు. సో విసర్జన అంటే బాడీలో ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, బాడీలో వేస్ట్ మెటీరియల్స్ ఏమేమి ఉంటాయండి? లైక్ ఇప్పుడు అన్వాంటెడ్ వేస్ట్ మనకు చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వీఆర్ ఎక్స్క్రీటింగ్ యూరిన్, డైలీ వీఆర్ ఎక్స్క్రీటింగ్ అన్డైజెస్టెడ్ ఫుడ్, స్టూల్స్, ఫీసెస్, ఐ టీయర్స్, స్వెట్, ఇట్లాంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ మనం ఎక్స్క్రీట్ చేస్తున్నాం కదా. అట్లా ప్రతి జీవి ఎక్స్క్రీట్ చేయకపోతే సో వాటి బాడీ మొత్తం పొల్యూట్ అయిపోయి పాయిజనస్ అయిపోయి సో యునో దెర్ ఈస్ హైలీ ఛాన్సెస్ టు గోయింగ్ టు బి డై. కాబట్టి ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం మస్ట్ అండ్ షుడ్ దే విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సో ఎక్స్క్రీషన్ ప్రాసెస్. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ థింగ్ రీప్రొడక్షన్. ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం షుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రీప్రొడక్షన్ సిస్టమ్ ఆల్సో. వై? బికాస్ so reproduction is the process or it is a kind of system to produce next generation. ఇప్పుడు ఏదైనా జంతువులో రీప్రొడక్షన్ గానే జరగకపోతే ఆ పర్టికులర్ జంతువు లేదా ఆ జాతి, ఆ తరం అనేది ఆ తరంతో అంతరించిపోతుంది, నెక్స్ట్ తరాలు రావు. కాబట్టి ప్రతి ఒక్క జీవి రీప్రొడక్షన్లో పాల్గొనాలి. ఇప్పుడు మనకి జీవులు అనే రీప్రొడక్షన్ అనేది 2 రకాలు ఉంటుంది. అసెక్షువల్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ కానీ సెక్షువల్ కానీ మొత్తానికి రెండిట్లో ఏదో ఒక రీప్రొడక్షన్లో ప్రతి జీవి పాల్గొంటేనే సో అది నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేస్తుంది. లేకపోతే దే కాంట్ జనరేట్ నెక్స్ట్ జనరేషన్. ఏ తరం ఆ తరంతో అంతరించిపోతుంది. ఇంక్లూడింగ్ ప్లాంట్స్ ఆర్ బ్యాక్టీరియా, ఈవెన్ ఆర్ వైరస్, ఈవెన్ ఆర్ ప్రోటోజోవా, అమీబా, హ్యూమన్ బీయింగ్, బర్డ్స్, అనిమల్స్, ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం. ఓకేనా, ప్రతి జీవి పాల్గొనాలి. ఇంకొకటి దే కెన్ షో సమ్ మూమెంట్ అండ్ గ్రోత్ ఇన్ దేర్ బాడీ. సో మూమెంట్ అండ్ గ్రోత్ అంటే ప్రతి జీవి యొక్క బాడీ లోపల మూమెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు కొన్ని జీవులు మైగ్రేట్ అయిపోతాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డైరెక్ట్గా మైగ్రేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ ఉన్నాయి, దేశాలు దాటి వలస వెళ్తూ ఉంటాయి ఫుడ్ పర్పస్కి, రీప్రొడక్షన్ పర్పస్కి. తర్వాత ఫిషెస్ ఉన్నాయి, కెటాడ్రోమస్ ఇమిగ్రేషన్, సీ వాటర్ టు ప్యూర్ వాటర్, అనాడ్రోమస్ ఇమిగ్రేషన్, ప్యూర్ వాటర్ టు సీ వాటర్లోకి ఫిషెస్ కూడా మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఈవెన్ మనం కూడా ఇప్పుడు మీరందరూ హైదరాబాద్కి వచ్చారనుకో, దేనికోసం? స్టడీ పర్పస్కో, జాబ్ పర్పస్కో, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్. మీ ఊరు వదిలి వేరే ఊరికి ఎక్కడికి వెళ్ళి మీరు సెటిల్ అయినా కూడా దట్ ఈజ్ మైగ్రేషనే, దట్ ఈజ్ మూమెంటే. సో ప్రతి జీవిలో కూడా మూమెంట్ అనేది ఉండాలి, ప్లస్ బాడీలో గ్రోత్ ఉండాలి. సో ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఎంత పుట్టారో ఇప్పుడు కూడా అంతే ఉన్నారా? చిన్నప్పుడేమో పుట్టినప్పుడు 2 కిలోసో 3 కిలోసో ఉండుంటారు. ఓకేనా, ఇంత ఉండుంటారు అనమాట, టెడ్డీ బేర్ లాగా క్యూట్గా బుగ్గలు వేసుకొని. ఇప్పుడేమో ఇంత పెద్ద కటౌట్ ఎలా వచ్చింది మీ బాడీలో? దట్ మీన్స్ గ్రోతే కదా. సో కాబట్టి ప్రతి ఒక్క జీవికి గ్రోత్ అనేది ఉంటుంది. ప్లాంట్స్కి అయితే లైఫ్ టైం గ్రోత్ ఉంటుంది. మన బాడీలో గ్రోత్ ఎప్పటి వరకు ఉంటుంది? గ్రోత్ అంటే హైటే కాదు, విడత పెరిగినా అంటే సెల్ ఎలాంగేషన్ అనమాట, నథింగ్ బట్. ఇంకా
every living organism, so they should response to the environmental changes, response to the environmental changes. సో ప్రతి ఒక్క జీవి కూడా ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి రెస్పాండ్ అవ్వాలి, ప్రతి ఒక్క జీవి కూడా ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి రెస్పాండ్ అవ్వాలన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి సిచ్యువేషన్ మారే కొద్దీ ఎన్విరాన్మెంట్లో ఏమైనా చేంజెస్ జరిగాయి అనుకో, ఇప్పుడు సమ్మర్ ఉంది, ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. సో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఎండకి ఎక్స్పోజ్ అయ్యామనుకో, అరే బాడీ అంతా హీట్ అయిపోయి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, కూలర్ కానీ ఏసీ కావాలి ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే ఎన్విరాన్మెంట్లో చలి వచ్చిందనుకో, దుప్పట్లు కావాలి, స్వెటర్స్ కావాలి, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఎన్విరాన్మెంట్లో ఏ చేంజ్ వచ్చినా మన బాడీ, ఇప్పుడు వెదర్ చేంజ్ అనేది కోల్డ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, కాఫ్ వస్తుంది, అట్లా మనకేమవుతుందంటే బాడీ లోపల చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని. ఓకేనా? సో ఇవన్నీ ఏంటి అని అంటే లివింగ్ ఆర్గానిజమ్స్కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్. ఈ లక్షణాలన్నీ మీరు దేంట్లో అయితే గమనిస్తారో, రెస్పిరేషన్, డైజెషన్, ఎక్స్క్రీషన్, రీప్రొడక్షన్, మూమెంట్ అండ్ గ్రోత్, రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్, వీటన్నిటినీ బ్లైండ్గా చెప్పొచ్చు లివింగ్ ఆర్గానిజమ్స్ అనేసి. ఓకేనా? ఈ ప్రపంచంలో లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమేమి ఉన్నాయి మనకి అని అంటే నథింగ్ బట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్, తర్వాత ప్లాంట్స్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, తర్వాత అనిమల్స్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఈ మూడింటిని మనం లివింగ్ ఆర్గానిజమ్స్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చదివితే దీన్ని ఏమంటారంటే బయాలజీ అని అంటారు. సో ఈ బయాలజీ మీకు ఇక్కడ అవసరం లేదు. ఓకే, బయాలజీ అంటారు. ఇప్పుడు నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏంటి? ఇవన్నీ వేటిల్లో అయితే జరగవో, వేటికైతే ప్రాణం ఉండదో, వేటికైతే రెస్పిరేషన్, డైజెషన్, ఎక్స్క్రీషన్, రీప్రొడక్షన్, మూమెంట్, గ్రోత్, ఎన్విరాన్మెంట్కి రెస్పాన్స్ అవ్వకుండా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నాన్ లివింగ్ థింగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లివింగ్ థింగ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? సన్లైట్. ఓకేనా? మూన్లైట్, సన్లైట్, మూన్లైట్, ఇంకా స్టోన్స్, రాళ్ళు, అర్త్, భూమి, సాయిల్. ఓకేనా? నేలపైన ఉన్న మట్టి, తర్వాత మట్టిలో నీటిలో ఉండేటువంటి మినరల్స్, వాటర్. ఓకేనా? ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్. వీటిల్లో దేంట్లో కూడా ఇలాంటి లక్షణాలు అనేవి జరగవు. ఇప్పుడు ఓన్లీ నాన్ లివింగ్ థింగ్స్ గురించి మాత్రమే చదివితే ఎన్విరాన్మెంట్, మీకు గ్రూప్ 2లో 5th యూనిట్లో ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఆ ఎన్విరాన్మెంట్లో మీరు వీటన్నిటి గురించి చదవాలి. ఎయిర్ పొల్యూషన్ ఎలా అవుతుంది, సాయిల్ పొల్యూషన్ ఎలా అవుతుంది, ఎయిర్ పొల్యూషన్కి కారణం గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్, అవన్నీ అక్కడ మాట్లాడదాం మనం. సో ఇది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మీరు ఇందాక ఎకాలజీ అని అంటే ఇక్కడ డెఫినేషన్ మనం ఏం చెప్పారు, ఎవరు? ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజం విత్ దేర్ సరౌండింగ్ ఈజ్ కాల్డ్ ఎకాలజీ అని చెప్పుకున్నాం కదా మనం. అంటే జీవులు వాటి చుట్టూ ఉండే పరిసరాల మధ్య ఉన్న సంబంధాన్ని ఎకాలజీ అని పిలిచాం. సో ఇప్పుడు ఇక్కడ జీవులు ఉన్నాయి. జీవులు అంటే ఇవి ఈ జీవులు వాటి పరిసరాలు ఏవి? వాటి పరిసరాలు ఇవి. నాన్ లివింగ్ థింగ్స్ని వాటి పరిసరాలు అంటాం. ఇప్పుడు జీవులు వాటర్ లేకపోతే బతకగలుగుతాయా? జీవులు సన్లైట్ లేకపోతే బతకగలుగుతాయా? అర్త్, సాయిల్ లేకపోతే బతకగలుగుతామా? ఇవి లేకపోతే అవి బతకలేవు. అంటే ఇవన్నీ కూడా వీటితో రిలేషన్షిప్లో ఉన్నాయి. ఈ రిలేషన్షిప్నే ఎకాలజీ అని అంటున్నాం. అర్థమైందా? ఈ రిలేషన్షిప్నే ఎకాలజీ అని అంటున్నాం. ఎనీ బుక్ సజెషన్ ప్లీజ్ ఫర్ స్టడీ పర్పస్ ఆన్ SNT సబ్జెక్ట్. ఓకే ఓకే, సో మీరు క్లాసెస్ విని రన్నింగ్ నోట్స్ చూడండి. యాక్చువల్లీ నేను మార్కెట్లో ఏ బుక్స్ ఉన్నాయి ఏంటి అని నాకు పెద్ద ఐడియా లేదు. ఓకేనా? సరే, అది మనకు ఎకాలజీ లేదా ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను వెరీ సూన్ వితిన్ 10 daysలో ఒక బుక్ రిలీజ్ చేస్తున్నాను. సో ఆ బుక్ వచ్చిన తర్వాత నేను మీకు ఆ బుక్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు అప్డేట్ ఇస్తాను. సో అప్పటి వరకు అయితే కొంచెం ఓపిక ఉండండి. ఓకేనా? ఎస్. ఇంకా మోస్ట్లీ ఏంటంటేనండి స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్, ఈ రెండు మనం బ్యాలెన్సింగ్గా చదవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకుంటాం లాస్ట్ ఇయర్ ఏమనుకున్నామంటే ఇదంతా కరెంట్ అఫైర్స్ ట్రెండ్ అని చెప్పి మొత్తం అందరూ కరెంట్ అఫైర్స్ చదువుకొని పోయారు. కానీ లాస్ట్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 2లో మొత్తం స్టాటిక్ పార్ట్ అడిగి పడేశాడు. అలాగని ఈసారి కూడా మళ్ళీ స్టాటిక్ పార్ట్ అడుగుతారని గ్యారంటీ ఏం లేదు. సో కాబట్టి రెండింటిని కలిపి మనం చదువుకుంటూ ఉండాలి. సో నేను బుక్ సజెస్ట్ చేస్తాను మీకు. ఓకేనా?
ఎస్. సో అట్లా ద స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఈస్ కాల్డ్ ఎకాలజీ లేదా ఎన్విరాన్మెంట్ అనేసి మనము పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా ఎకాలజీ అంటే ఏంటి? చెప్పండి, వాట్ ఈజ్ మీన్ బై ఎకాలజీ? వాట్ ఈజ్ మీన్ బై ఎకాలజీ? ద స్టడీ ఆఫ్ living, the relationship in between living organisms and non-living organisms is called what? Ecology. ఓకేనా? ఇది మొత్తం చదివితే బయాలజీ, ఇది మాత్రం చదివితే ఎన్విరాన్మెంట్, రెండు రిలేషన్ చదివితే ఎకాలజీ. ఎస్. ఇంకా కొంతమంది సైంటిస్టులు ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఏమిచ్చారు డెఫినేషన్స్ అని అంటే, ఎర్నెస్ట్ హెకెల్ అనే ఒక సైంటిస్ట్ ఎకాలజీ అంటే డెఫినేషన్ ఏమిచ్చాడంటే, ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజం విత్ దైర్ సరౌండింగ్ ఈజ్ కాల్డ్ ఎకాలజీ. అంటే జీవులు వాటి చుట్టూ ఉండే పరిసరాల మధ్య ఉండే సంబంధాన్ని ఎకాలజీ అనేసి ఎర్నెస్ట్ హెకెల్ చెప్పారు. ఇందాక మనం చూసాం. తర్వాత క్లెమెన్స్, ఓకే, ఇంకో సైంటిస్ట్ ఎవరంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, క్లెమెన్స్. సో క్లెమెన్స్లో ఎకాలజీ ఇస్ ద సైన్స్ ఆఫ్ కమ్యూనిటీ అన్నాడు. ఎకాలజీ అని అంటే సైన్స్ ఆఫ్ కమ్యూనిటీ అని అంట. ఓకేనా? అంటే సైన్స్ పార్ట్ మొత్తం చదవడము ఎకాలజీ. కమ్యూనిటీ, సైన్స్ కమ్యూనిటీ అంటే ఏంటి? ఇప్పుడు కమ్యూనిటీ అంటే ఏంటంటాం మనం? గ్రూప్ ఆఫ్ పీపుల్, లేకపోతే ఏదైనా ఒక కమ్యూనిటీ అంటే ఒక ఏరియాలో నివసిస్తూ ఉండే గేటెడ్ కమ్యూనిటీ అంటారు. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటి? ఆ గేట్ లోపల ఎవడైతే నివసిస్తూ ఉంటాడో వాళ్ళందరూ ఆ గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వస్తారు. అంటే ఒక బౌండరీస్ పెట్టుకుంటారు. ఆ బౌండరీస్లో ఆ ఏరియాలో నివసించే వాళ్ళను కమ్యూనిటీ అని అంటారు. మరి సైన్స్ కమ్యూనిటీ అంటే, సైన్స్ అంటే ఇప్పుడు ఫిజిక్స్ సైన్సే, కెమిస్ట్రీ సైన్సే, బయాలజీ సైన్సే, అందులో మళ్ళీ మైక్రోబయాలజీ, బాటనీ, జువాలజీ, ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి, ఈవెన్ మెడిసిన్ కావచ్చు, ఇదంతా కూడా సైన్సే అనమాట. సో అట్లా సైన్స్ కమ్యూనిటీని ఎకాలజీ అని అంటారంట. ఇప్పుడు ఇప్పుడు మన ఆవరణ శాస్త్రం గురించి చదువుతామే, అది కూడా సైన్స్ కిందే వస్తుంది. సో అట్లా కమ్యూనిటీ ఆఫ్ సైన్సెస్ ఈస్ కాల్డ్ ఎకాలజీ అని చెప్పింది క్లెమెన్స్. అండ్ ఈపీ ఓడమ్ అనే సైంటిస్ట్ ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ నేచర్ ఈస్ కాల్డ్ ఎకాలజీ అన్నాడు. ప్రకృతి యొక్క నిర్మాణము మరియు విధుల అధ్యయనాన్ని ఎకాలజీ అంటారంట. ప్రకృతి యొక్క నిర్మాణం అని అంటే, సో ప్రకృతి లేదా నేచర్, ఎన్విరాన్మెంట్ ఎలా ఏర్పడింది, ప్లస్ దాని ఫంక్షన్, అవి ఏమేం చేస్తుంది, విధులు, దాన్ని ఎకాలజీ అంటారు. ఇప్పుడు ప్రకృతి లేదా నేచర్ యొక్క విధులు ఏంటి అంటే మనం ఏం చెప్తామండి? ప్రకృతి లేదా నేచర్ యొక్క విధులు ఏంటి? నేచర్ ఏం చేస్తుంది? నేచర్ ఫంక్షన్స్ ఏంటి? ఇప్పుడు ఎన్విరాన్మెంట్. నేచర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవులు కాకుండా ఈ పార్ట్ ఇక్కడ రాసాం కదా, ఇదంతా నాన్ లివింగ్ థింగ్స్ అంతా నేచరే కదా, ఇదంతా ఎన్విరాన్మెంటే కదా. దీని పార్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు సన్లైట్ ఏం చేస్తుంది? సన్లైట్ ఇవ్వడం వల్ల సన్కి ఏం బెనిఫిట్ ఉండదు. ఆ లైట్ని ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అందుకే ఏమంటారంటే లివింగ్ థింగ్స్ చావు వచ్చి నాన్ లివింగ్ థింగ్స్ అవుతాయి, కానీ నాన్ లివింగ్ థింగ్స్కి లైఫ్ వచ్చి లివింగ్ థింగ్స్ ఎప్పటికీ కాలేవు. ఓకేనా? ఇప్పుడు వాటర్ ఏం చేస్తుంది? లివింగ్ థింగ్స్ అన్నిటికీ వాటర్ని ఇస్తుంది. అవి బతకడానికి, వాటి బాడీ లోపల జరిగే మెటబాలిజం కోసం అన్నిటికీ వాటర్ని సప్లై చేస్తుంది. సాయిల్లో ఉండే మినరల్స్, సాయిల్ ఇదంతా అగ్రికల్చర్ కోసం యూజ్ అవుతుంది. సాయిల్ హెల్దీగా ఉంటే ఆ సాయిల్ని మనం యూజ్ చేసుకొని ఆర్గానిక్ ఫుడ్ని పండించి మనం కూడా హెల్దీగా ఉండొచ్చు అనమాట. సో అట్లా నేచర్ ఏవైతే చేయగలుగుతుందో ఆ విధులని ప్లస్ నేచర్ యొక్క స్ట్రక్చర్ని ఎకాలజీ అనొచ్చు అనేసి ఓడమ్ అనే సైంటిస్ట్ చెప్పారు. మీకు డెఫినేషన్స్ కూడా అడుగుతారు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను డెఫినేషన్స్. సో ఇక్కడ నుంచి హెచ్ రైటర్ అనే సైంటిస్ట్ ఏమో ఎకాలజీని ఎథాలజీ అని అన్నాడు. ఓకేనా? యాక్చువల్లీ ఎథాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అనమాట. ఇంకా ఎర్నెస్ట్ హెకెల్ ఏమంటున్నాడంటే ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజం విత్ దేర్ సరౌండింగ్. అంటే జీవులు వాటి చుట్టూ ఉండే పరిసరాల మధ్య సంబంధాన్ని ఏమనొచ్చంట? ఎకాలజీ అనొచ్చంట. ఇంకో సైంటిస్ట్ క్లెమెన్స్ ఏమంటున్నాడు? ఎకాలజీ ఇస్ ద సైన్స్ ఆఫ్ కమ్యూనిటీ. సో ఎకాలజీ అనేది సైన్స్ గ్రూపులన్నిటికీ సంబంధించినటువంటి ఒక వర్గం అనేసి చెప్తున్నాడు. తర్వాత ఓడమ్ ఏంటున్నాడు? ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ నేచర్. అంటే ప్రకృతి యొక్క నిర్మాణము మరియు విధుల యొక్క అధ్యయనాన్ని ఏమనొచ్చు అని అంట, సో ఎకాలజీ అనొచ్చు అనేసి ఓడమ్ అనేటువంటి ఒక సైంటిస్టు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకేనా? ఎస్, అది ఇంట్రడక్షన్ అబౌట్ ఎకాలజీ. ఇంకా పోతే నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే ఎకలాజికల్ హైరాకీ.
సో ఎకలాజికల్ హైరాకీ అంటే ఆవరణ శాస్త్ర సోపాన క్రమం అనేసి పిలుస్తారు. సో ఎకలాజికల్ హైరాకీ మీన్స్ ఆవరణ శాస్త్ర సోపాన క్రమం. హైరాకీ అంటే ఏంటండి? హైరాకీ అంటే స్మాల్ టు బిగ్, లేదా లో లెవెల్ టు హై లెవెల్, హై లెవెల్ టు లో లెవెల్, అట్లా ఒక ఆర్డర్లో రావడాన్ని హైరాకీ అని పిలుస్తారు. ఓకేనా? వరుస క్రమం అని పిలుస్తాం. సో ఇప్పుడు ఎకాలజీలో హైరాకీలో ఫస్ట్ ఏమొస్తుంది అని అంటే జాతులు వస్తాయి. వాటినే స్పీషిస్ అనేసి పిలుస్తారు. జాతుల్ని ఏమని పిలుస్తారు? స్పీషిస్ లేదా జాతులు అంటారు. జాతులు అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విత్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్ దట్ ఎంటర్బ్రీడ్ అమాంగ్ దెమ్సెల్ఫ్. అంటే తమలో తాము, ఇక్కడ చూడండి, ఇంటర్బ్రీడ్ అంటే ఏంటి? బ్రీడింగ్ మీన్స్ వాట్? బ్రీడింగ్ అంటే ప్రొడక్షన్ ఆర్ జనరేషన్. ఇంటర్బ్రీడ్ అంటే వాటితో అవే కలిసి ఇంకో కొత్త జనరేషన్ ఇవ్వడం, దాన్ని ఇంటర్బ్రీడ్ అంటాం. అంటే ఇప్పుడు జాతులు అంటే తమలో తాము అంతర ప్రజననం చెందగలగా సమాన లక్షణాలు ఉండేటువంటి జీవుల సమూహాన్ని మనం జాతులు అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తమలో తాము, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, మానవులందరూ ఒక జాతి కదా, టైగర్స్ అన్నీ ఒక జాతి, ఫాక్స్ అంటే అదొక జాతి, డాగ్ అంటే అదొక జాతి. సో ఈ డిఫరెంట్ జాతులు అన్ని విధాల ఫిజికలీ అండ్ మెంటలీ, ఎమోషనలీ ఒక జాతి జంతువు అదే జాతి జంతువుతో కలవగలగాలి. ఓకే, ఇప్పుడు ఒక ఫాక్స్కి ఒక డాగ్కి రీప్రొడక్షన్ జరపాలి అని అంటే జరగదు, అది నేచర్ ఒప్పుకోదు. అండ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా సహకరించవు, అది జరగదు. ఓకేనా? ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్, ఇప్పుడు ఒక హ్యూమన్ ఫిజికల్ రిలేషన్షిప్ ఎవరితో పెట్టుకుంటాడు? ఇంకో హ్యూమన్ బీయింగ్తోనే పెట్టుకుంటాడు. లేదా ఒక ఎమోషనల్ రిలేషన్ కానీ. ఓకే, మోస్ట్లీ ఎవరితో టైం స్పెండ్ చేయడానికి చాలామంది ఇష్టపడతారు అని అంటే మనుషులతో ఉండడానికే ఇష్టపడతారు. వేరే జంతువుల్ని ఏదో ఈ మధ్య అన్ని పెట్ అనిమల్స్ని పెట్టుకొని ఏదో పెంచుకుంటున్నారు కానీ బట్ అన్ని విధాల వాళ్ళతో లైఫ్ని లీడ్ చేయలేరు కదా, వాళ్ళతోనే అన్నీ చేయలేరు కదా. సో కాబట్టి మనుషులతోనే ఉండడానికి ఇష్టపడతారు. పక్షులతోనే ఉంటాయి. అండ్ డాగ్ అనుకో డాగ్తోనే ఉంటుంది, ఎలిఫెంట్ అయితే ఎలిఫెంట్తోనే ఉంటుంది. అట్లా తమలో తాము అంతర ప్రజననం చెంది ఇంకొక జనరేషన్ని ప్రొడ్యూస్ చేయడానికి కారణమయ్యే క్యారెక్టర్స్ అన్నీ కూడా అవే చేసుకోగలుగుతాయి. అందుకే అలాంటి వాటినే జాతులు లేదా స్పీషీస్ అని పిలుస్తారు. ఓకేనా? ఇప్పుడు మనుషులు అనేవాళ్ళు జాతులు. మనిషి అంటే మానవులంతా ఒక జాతి జంతువే కదా, మనుషులంతా ఒకటే జాతి. మళ్ళీ జాతుల్లో సబ్స్పీషీస్ ఉంటాయి, మళ్ళీ ప్రజాతులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నీగ్లాయిడ్స్ అని ఎవరిని అంటారు? ఆఫ్రికన్స్ నీగ్లాయిడ్స్. కాకసాయిడ్స్ అని ఎవరిని అంటాం? వైట్ స్కిన్ అమెరికా, కెనడా, వీళ్ళందరినీ మనం ఏమంటాం? కాకసాయిడ్స్ అంటాం. మ్యాంగ్డాయిడ్ అంటే ఏంటి? చైనీస్, జపనీస్ వాళ్ళని మ్యాంగ్డాయిడ్స్ అని అంటాం. ఆస్ట్రాయిడ్స్ అని ఎవరిని అంటాం? ఇండియన్స్ని ఆస్ట్రాయిడ్స్ అని అంటాం. వీళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ మనుషులే కదా, వీళ్ళంతా ఒకటే జాతి కదా, వీళ్ళంతా మనుషులు. మరి మనుషులైనా డిఫరెంట్గా ఎందుకు పిలుచుకుంటున్నామంటే వాళ్ళల్లో ఉండే లక్షణాలను బేస్ చేసుకొని. ఓకేనా? సో ఇప్పుడు డాగ్స్ కూడా ఇది ఆ బ్రీడు, ఇది ఆ బ్రీడు, ఇది ఈ బ్రీడు, ఇది 1,00,000, ఇది 2,00,000, ఒక్కో బ్రీడ్కి ఒక్కో రేట్ ఉంటుంది చూసారా. సో అట్లా మనుషులకి కూడా ఏంటి అని అంటే ప్రజాతులు అంటే స్పీషీస్లో మళ్ళీ సబ్ స్పీషీస్ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికన్స్ ఎలా ఉంటారంటే నీగ్లాయిడ్స్ బ్లాక్ స్కిన్ టోన్ వేసుకొని పెద్ద లిప్స్ వేసుకొని రింగుల నూడిల్స్ లాగా జుట్టు వేసుకొని, ఓకే, వాళ్ళని ఏడ చూసినా ఈడు ఆఫ్రికా వాడు రా అనుకుంటాం. ఒకవేళ ఇండియా వాడు బై మిస్టేక్ అలా పుట్టినా ఈడేంటి ఆఫ్రికన్ చింపాంజలాగా ఉన్నాడు అని మనం కంపేర్ చేస్తాం. అవునా లేదా? ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఒకప్పుడు ఆఫ్రికన్స్ లాగే ఉండేవాడు. హ్యూమన్ బీయింగ్ ఆరిజిన్ ఆఫ్రికానే కదా, మనిషి స్టార్టింగ్లో పుట్టింది ఆఫ్రికాలోనే. అలాగే ఉండాలి మనం యాక్చువల్లీ. ఓకేనా? ఆఫ్రికన్స్ లాగా. ఇప్పుడు వైట్ స్కిన్ కాకసాయిడ్స్ అంటే అమెరికన్స్ ఎలా ఉంటారు? బాగా హైట్గా వైట్ స్కిన్, జుట్టు కూడా వైట్గా అలా ఉంటారు. మన ఇండియన్స్ ఎట్లా ఉంటారు? ఆస్ట్రాయిడ్స్ అన్నీ ఉంటారు, తెల్లోళ్ళు ఉంటారు, నల్లోళ్ళు ఉంటారు, అడిటిగా ఆనోళ్ళు ఉంటారు, ఆల్ మిక్స్ అనమాట. ఎందుకంటే మన ఇండియాలో చాలా జీన్స్ ఉన్నాయి, చాలా రకాల జీన్స్ వచ్చిపోయారు. ఇప్పుడు మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పాలించెళ్ళారా, వాళ్ళు వచ్చి కొన్ని జీన్స్ వదిలేసిపోయారు. డచ్ వాళ్ళు వచ్చారా, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారా. సో ఎవరెవరో వ్యాపారం చేయడానికి అప్పట్లో మన ఇండియాకి మస్తు మంది వచ్చారు కదా,
ఆ మొఘల్స్ అని, ఢిల్లీ సుల్తాన్స్ అని వాళ్ళందరూ ఇక్కడ జీన్స్ వదిలేశారు. సో కాబట్టి మన ఇండియాలో రకరకాల వాళ్ళు ఉంటారు. ఓకేనా. ఆ నార్త్ సైడ్ అంతా చైనా వాళ్ళే ఉంటారు, చైనా వాళ్ళకే ఉంటారు. ఆ నాగాల్యాండ్, మిజోరాము, ఆ నార్త్ ఈస్ట్ వాళ్ళందరూ చైనా బ్రీడే అదంతా. ఓకే. సో అట్లా ఉంటారు అనమాట మన ఇండియాలో. ఆ ఢిల్లీ, మహారాష్ట్ర వాళ్ళందరూ ఈ మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ జీన్స్ వచ్చాయి వాళ్ళందరికీ కూడా. సో మనకి ఈ రాయలసీమ ఇటు సైడ్ అంతా శ్రీకృష్ణదేవరాయలు అలా జీన్స్ అంతా మనకి స్ప్రెడ్ అయినాయి. అట్లా మన ఇండియాలో రకరకాల వాళ్ళు అందరూ కలిపి ఉంటారు అనమాట. ఓకేనా. ఇప్పుడు వీళ్ళందరూ హ్యూమన్సే కదా, ఈ జాతి వాళ్ళు ఈ జాతి వాళ్ళతో కలవగలరు. ఇప్పుడు ఒక ఇండియన్ అమెరికా వాడిని పెళ్లి చేసుకోరా ఏంటి? చేసుకుంటారు. అంటే వాడు మనిషే, ఈడు మనిషే. కాకపోతే వాడి స్కిన్ టోను, మదర్ టంగ్, వాడి లాంగ్వేజ్, వాడి హ్యాబిట్స్ వేరున్నంత మాత్రాన వాడిలో జరిగే బయలాజికల్ యాక్టివిటీ, మనలో జరిగే బయలాజికల్ యాక్టివిటీ ఒకటే. అమెరికాలో ఉన్న మనిషే, ఇండియాలో ఉన్న మనిషే, ఆఫ్రికాలో ఉన్న మనిషే, అందరూ మనిషే. సో ఇప్పుడు వీళ్ళతో, ఇప్పుడు ఆఫ్రికన్స్ వచ్చి వైట్ స్కిన్ వాళ్ళతో, వైట్ స్కిన్ వచ్చి ఇండియన్స్తో న్యూ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా. సో కాబట్టి వీళ్ళందరూ ఒక జాతికి సంబంధించినటువంటి వాళ్ళన్నమాట. ఇప్పుడు మనం అంటున్నాం ఏమని, ఒక జాతి జంతువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకో జాతి జంతువుతో సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకోలేరు, దానికి నేచర్ ఒప్పుకోదు, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా సెట్ కావు. మరి అలాంటప్పుడు మనం ఆర్టిఫిషియల్గా ఏమన్నా క్రాస్ బ్రీడింగ్ చేయొచ్చా? చేశాం కదా ఆల్రెడీ. ఇప్పుడు డాంకీకి, హార్స్కి, ఈ రెండిటికి, ఇప్పుడు హార్స్ అనేది ఒక స్పీషిస్, హార్స్ అనేది ఒక జాతి, గుర్రం అనేది ఒక జాతి, డాంకీ అనేది ఇంకో జాతి. సో డాంకీ అంటే గాడిద, ఈ గాడిద ఒక జాతి, హార్స్ అంటే గుర్రం ఒక జాతి. ఇవి రెండు వేరే వేరే జాతులు. ఇప్పుడు చెప్పాలంటే న్యాచురల్గా ఒక హార్స్ ఇంకో హార్స్తోనే సెక్షువల్ రిలేషన్ పెట్టుకోగలదు, ఒక డాంకీ ఇంకో డాంకీతోనే రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వగలదు. కానీ మనం ఏం చేసాం ఇక్కడ, ఆర్టిఫిషియల్గా ఒక డాంకీని, ఒక హార్స్ని, రెండింటిని క్రాస్ బ్రీడ్ చేసి మ్యూల్ని పుట్టించాం. సో మ్యూల్ అనేది ఏంటి, దీన్ని కంచరగాడిద అంటారు చూసారా. ఈ కంచరగాడిద చూడ్డానికి ఎట్లుంటుంది తెలుసా, చూడ్డానికి హార్స్ లాగా ఉంటుంది, కానీ దీని లక్షణాలు మొత్తం డాంకీవి. అంటే రెండిటికి క్రాస్ చేసాం కాబట్టి రెండు లక్షణాలు దీనికి కలిపి వస్తాయన్నమాట. సో దట్ ఈస్ లైక్ మ్యూల్. మరి ఇలా చేసాం కదా, ఇది ప్రకృతికి విరుద్ధమైన పనా? ఆఫ్ కోర్స్ విరుద్ధమైన పని. ఇప్పుడు ప్రకృతిలో ఒక జాతి ఇంకో జాతితో కలవగలిగితే ఇప్పుడు జాతుల వేరియేషన్ మనం ఎలా కనపడతామండి? ఇక అన్నీ కలిసిపోయి అన్ని సంకర జాతులు అవుతాయి. అప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఒక కుక్క, ఒక నక్క రెండు కలిసిపోయి ఇంకో కొత్త ప్రోడక్ట్ వచ్చింది అనుకో, దాన్ని కుక్క జాతి అంటావా, నక్క జాతి అంటావా? కూనక్క జాతి. దానికి ఇంకో పేరు పెట్టాలి మళ్ళీ మనం. లేకపోతే ఒక హార్స్కి దీనికి వచ్చేసినాయి అనుకో అట్లా. సో అట్లా రాకూడదు, ఒక జాతి ఆ జాతితోనే కలవగలగాలి. మరి దీని పరిస్థితి ఏంటి? మ్యూలు, ఈ మ్యూలు కంచరగాడిద అంటే ఇది స్టెరైల్, ఇది వంధ్యత్వం. ఇది ఎన్ని రోజులు బతుకుతుందో బతికి చచ్చిపోద్ది. ఇది నెక్స్ట్ జనరేషన్ ఇవ్వలేదు, దీనికి నెక్స్ట్ జనరేషన్ ఇవ్వలేదు ఇది ఇంకా. ఓకేనా. అది స్టెరైల్, అది వంధ్యత్వం. ఇప్పుడు లయన్కి, టైగర్కి లైగాన్ పుట్టించినాం. లైగర్ టైగర్కి, లయన్కి ఇప్పుడు మనం ఏం చేసాం, మేల్ లయన్ ఉందా, మేల్ లయన్కి ఫీమేల్ టైగర్, ఈ రెండిటికి లైగర్ పుట్టింది. లైగర్ విజయ్ దేవరకొండ సినిమా ఉంది, వాళ్ళ అమ్మ చెప్తుంది కదా రమ్యకృష్ణ, నా బిడ్డ క్రాస్ బ్రీడ్ అనేసి. అంటే మేల్ లయన్కి ఫీమేల్ టైగర్కి లైగర్ పుడుతుంది. ఈ లైగర్ కూడా స్టెరైలే. అలాగే మనం ఇలా కూడా చేసాం, ఫీమేల్ లయన్కి మేల్ టైగర్కి కూడా క్రాస్ చేసాం. మేల్ టైగర్కి క్రాస్ చేస్తే టైగాన్ పుట్టింది అప్పుడు. ఇది కూడా స్టెరైలే. ఇది ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవి కూడా జనరేషన్లు ఇచ్చుకుంటా పోతే మరి అది ఇంకో సపరేట్ జాతి అవుతుంది. అప్పుడు ఆ జాతి ఈ జాతి కలిసిపోయి ఎటు పనికిరాని జాతి అవుతుంది. అప్పుడు ఇది ఎన్ని రోజులు బతుకుతుందో అన్ని రోజులు బతుకుతుంది అంతే. దీన్ని ఎందుకు ఇలా చేశారు అని అంటే లక్షణాలు గమనించడానికి మాత్రమే ఇలా చేశారు. ఇప్పుడు క్రాస్ బ్రీడు జంతువుల మీద చాలా ప్రయోగాలు చేశారు, క్లోనింగ్ చేశారు. క్లోనింగ్ ద్వారా అంతరించిపోతున్న జంతువుల్ని మళ్ళీ సృష్టించడం కోసం క్లోనింగ్ చేశారు, క్రాస్ బ్రీడ్లు చేశారు, అన్నీ చేశారు. మనుషుల మీద తప్ప అన్నిటి మీద ప్రయోగాలు చేశారు. అయితే ఇవి ఇంకా బ్రతికి చనిపోతాయి, అవి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లు ఇవ్వలేదు. అదే స్టెరైల్ అంటే ఏంది, అటు ఇటు కాదు. ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిలాగా కన్వర్ట్ అవుతాడు. అరే నువ్వు అబ్బాయివా అమ్మాయివా అంటే ఏం చెప్తాడు వాడు? వాడిట్లో ఉమెన్ క్రోమోజోమ్, మెన్ క్రోమోజోమ్ రెండు కలిపి వస్తాయి. అప్పుడు
ఆడు రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ మెన్ను వచ్చాయి, కానీ వాడి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, వాడి క్యారెక్టర్, వాడి బిహేవియర్ మొత్తం అమ్మాయిలు వచ్చాయి. అప్పుడు వాడు అటు ఇటు కాకుండా బిహేవ్ చేస్తాడు. సో ఇవి కూడా అట్లనే ఉంటాయి. సో జనరేషన్ ఇవ్వలేవు. సో అట్లా ఒక జాతి ఆ జాతితోనే అన్ని విధాలా కూడా ఉండగలవు అనమాట. తర్వాత పాపులేషన్ లేదా జనాభా. సో జనాభా లేదా పాపులేషన్ అంటే ఏంటో మనం చూద్దాం. సో పాపులేషన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ఎ స్పీషిస్ ఇన్ ఏ పర్టికులర్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒక జాతికి చెందిన జీవుల సంఖ్యను మనం జనాభా అని పిలుస్తాం. ఇప్పుడు జాతి లేదా స్పీషిస్ అంటే ఏమన్నాం? తమలో తాము అన్ని విధాలా కలవగలిగేటువంటి జంతువులను మనం స్పీషిస్ లేదా జాతులు అన్నాం కదా. మరి పాపులేషన్ అంటే ఏంటి అని అంటే, పాపులేషన్ ద నంబర్ ఆఫ్ స్పీషిస్. అంటే నంబర్ ఆఫ్ స్పీషిస్ అంటే ఏంటి? జాతుల యొక్క నంబర్. అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒక జాతికి చెందినటువంటి జీవుల యొక్క సంఖ్యను జనాభా అని అంటారు. ఒక జాతికి చెందిన జీవుల సంఖ్యను జనాభా అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జనాభా లెక్కల కోసం వస్తారు, పాపులేషన్ జనాభా లెక్కల కోసం వచ్చి నిన్నేమడుగుతారు? మీ ఇంట్లో మనుషులు ఎంతమంది ఉన్నారని అడుగుతారా? లేకపోతే మీ ఇంట్లో మనుషులు ఎంతమంది ఉన్నారు, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, ఆవులు ఎన్ని ఉన్నాయి, గేదెలు ఎన్ని ఉన్నాయి, బర్రెలు ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ అడుగుతారా మిమ్మల్ని? మనుషులు అంటే వాడికి ఏదో ఒక జాతికి సంబంధించిన కౌంట్ మాత్రమే కావాలి. అది మానవ జాతికి సంబంధించినటువంటి సంఖ్య కావాలి వాడికి. దాన్నే జనాభా లేదా పాపులేషన్. అంటే ఒక జాతికి సంబంధించినటువంటి సంఖ్యను జనాభా అని అంటారు. అదే ఇప్పుడు ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి టైగర్స్ని పాపులేషన్ ఎన్ని ఉన్నాయో తీస్తారు. ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి లయన్ పాపులేషన్ ఎన్ని ఉన్నాయో తీస్తారు. అలాగే ఎలిఫెంట్ పాపులేషన్. అంటే ఇప్పుడు లయన్ పాపులేషన్ తీస్తున్నాడంటే వానికి లయన్సే కావాలి, టైగర్ పాపులేషన్ తీస్తున్నాడంటే టైగరే కావాలి. అంటే ఏదో ఒక జాతికి సంబంధించినటువంటి సంఖ్య మాత్రమే వాడికి కావాలి. సో కాబట్టి ఒక జాతికి సంబంధించిన సంఖ్యనే మనం పాపులేషన్ అని పిలుస్తాం. ఇప్పుడు టైగర్స్ 2066లో 1499 ఉన్నాయి, 10లో 1706 ఉన్నాయి, 14లో 2226 ఉన్నాయి, 18లో 2967. చూడండి ఇక్కడ కౌంట్ పెరుగుతూ వచ్చింది కదా. ఎందుకు? బికాస్ ఆఫ్ వాటర్. ఆల్రెడీ 2006 వరకు గ్లోబల్ వార్మింగ్ వల్ల, పొల్యూషన్ వల్ల వైల్డ్ లైఫ్ మొత్తం అంతరించిపోయింది. తర్వాత ప్రాజెక్ట్ టైగర్ని ఎప్పుడు తీసుకొచ్చాం మనం? ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చింది? 1973. ప్రాజెక్ట్ టైగర్, ఇందిరాగాంధీ ప్రాజెక్ట్ టైగర్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏమో 1972, ప్రాజెక్ట్ టైగర్ ఏమో 1973. సో 1973లో ఎప్పుడైతే ప్రాజెక్ట్ టైగర్ వచ్చిందో అప్పటి నుంచి టైగర్ కన్జర్వేషన్ అనేది మనం స్టార్ట్ చేసాం కాబట్టి సో టైగర్ని ప్రొటెక్ట్ చేయడం మొదలెట్టాము. లిటిల్ బిట్ టైగర్ స్పీసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? అలాగే లయన్ పాపులేషన్ని ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి తీస్తారు. సో 2010లో 411, 2015లో 523, 2020లో 674, 2025లో టైగర్ పాపులేషన్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2025 టైగర్ పాపులేషన్ చూసారా రీసెంట్గా? టూ 2025లో టైగర్ పాపులేషన్ ఓకే, ఒకసారి అప్డేట్ చేసుకోండి. అంటే ఓవరాల్గా 1411 ఇంక్రిమెంట్. అంటే టైగర్స్ చాలా తగ్గాయి అయితే 1411. ఓకేనా? 1411 2025లో టైగర్ కాదు, సారీ, లయన్ పాపులేషన్ కదా అది. $891. కామెంట్స్ ఎక్కడ? ఎస్, ఓకేనా? సో 891 ఉన్నాయండి, ఇవి 891 ఉన్నాయి. ఓకేనా? ఇది కూడా 2025 తీశారు. 1119 వరకు టైగర్స్ పాపులేషన్ ఉన్నాయి. లయన్ పాపులేషన్ వచ్చేసి 2025లో 891 ఉన్నాయి. మళ్ళీ 5 ఇయర్స్ కాబట్టి 2030లో మళ్ళీ దీని పాపులేషన్ని తీస్తారనమాట. ఓకేనా?
ఎస్, దాన్ని జాతి అంటాం. నెక్స్ట్ కమ్యూనిటీ లేదా జీవ సమాజం అంటే ఏంటి? నెక్స్ట్, సో an assemblage ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ప్రజెంట్ ఇన్ ఏ జియోగ్రాఫికల్ ఏరియా. ఓకే, ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్న భిన్న జీవజాతుల సముదాయాన్ని మనం ఏమంటామంటే కమ్యూనిటీ అని అంటాం. డిఫరెంట్ స్పీషీస్ ప్రజెంట్ ఇన్ ఏ జియోగ్రాఫికల్ ఏరియా అంటే ఒక జియోగ్రాఫికల్ ఏరియాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జియోగ్రాఫికల్ ఏరియా అనుకోండి, ఈ జియోగ్రాఫికల్ ఏరియాలో ఉండేటువంటి డిఫరెంట్ స్పీషీస్ అన్నమాట, అనేక రకాలైనటువంటి జాతులను మనం ఏమంటాం? కమ్యూనిటీ. అనేక రకాలైన జాతులను ఏమంటాం? కమ్యూనిటీ అని అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కమ్యూనిటీ అనుకోండి, ఇందులో హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు. ఓకే, ఇందులో హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు, లేకపోతే ఇందులో క్యాటిల్స్, ఆవులు, మేకలు, గేదెలు అవి కూడా ఉంటాయి. ఇందులో బర్డ్స్ కూడా ఉంటాయి, లేకపోతే వేరే ఏదైనా పెట్ అనిమల్స్, డాగ్స్, ఓకే, డాగ్స్ అట్లాంటివి ఉంటాయి. ప్లాంట్స్ ఉంటాయి, లేకపోతే బ్యాక్టీరియా, వైరస్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో వీటన్నిటిని కలిపే మనం ఏమని పిలుస్తారు అని అంటే కమ్యూనిటీ అనేసి పిలుస్తారనమాట. ఓకేనా? సో కమ్యూనిటీ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఒక స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ ఏరియాలో ఉండేటువంటి పాపులేషన్, ఉండేటువంటి జాతులను మనం కమ్యూనిటీ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది కదా, ఈ మధ్య గేటెడ్ కమ్యూనిటీలు బాగా ఫేమస్ కదా, సిటీలలో గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకొని ఇంకా ప్రపంచం అంతా అదే అయిపోయినట్టు అందులోనే బతికేస్తున్నారు అనమాట ఇంకా గేటెడ్ కమ్యూనిటీస్లో. సో ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ గేట్ పెట్టుంటాడు వాడు. ఓకే, ఈ లోపల వరకు ఇంకా రాజ్యం అంతా వాడే. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఎవరెవరు ఉంటారు? మనుషులు ఉంటారు, హ్యూమన్స్ ఉంటారు. ఓకే, వాళ్ళు పెంచుకుంటున్న కుక్కలు కానీ, ఇంకేమైనా బర్రెలు పెంచుకుంటుంటే ఆ బర్రెలు కానీ, లేకపోతే చెట్లు, ప్లాంట్స్ కానీ, ఆ ప్లాంట్స్ మీద నివసించేటువంటి బర్డ్స్ కానీ, ఇంకా ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాలు, వైరస్లు, ప్రోటోజోవాలు ఇవన్నీ కూడా అదే కమ్యూనిటీలోనే ఉంటాయి. దాన్నే కమ్యూనిటీ అని అంటాం. సో కమ్యూనిటీ మీన్స్ వాట్? ఒక భౌగోళిక ప్రాంతంలో అంటే ఒక స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ ఏరియాలో ఉండేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ని, జాతులని మనము కమ్యూనిటీస్ అనేసి పిలుస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ కమ్యూనిటీ తర్వాత ఎకాలజీ, ఆవరణ శాస్త్రం అంటే ఏంటి? సో ద సిస్టమ్ ఆఫ్ లివింగ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈస్ కాల్డ్ ఎకోసిస్టమ్. జీవులు వాటి చుట్టూ ఉండే నిర్జీవ పరిసరాల వ్యవస్థను ఆవరణ వ్యవస్థ అని అంటారు. ఇందాకే చెప్పాం, ఇప్పుడు జీవులు వాటి చుట్టూ ఉండే పరిసరాలను ఆవరణ వ్యవస్థ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పారండి, ఒక కమ్యూనిటీలో ఉండే అనేక రకాలైన జీవులన్నీ కమ్యూనిటీ కిందకు వస్తాయి. అంటే ఇక్కడ ఓన్లీ జీవులనే మనం లెక్కేసాం. బ్రతికుండే జీవులు, హ్యూమన్స్ కానీ, పెట్ యానిమల్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, బర్డ్స్, ఇవి మాత్రమే, జీవులను మాత్రమే, ప్రాణులను మాత్రమే లెక్కేస్తే కమ్యూనిటీ. వీటితో పాటు వాటి చుట్టూ ఉండే సరౌండింగ్స్ గురించి కూడా మాట్లాడామనుకోండి. సరౌండింగ్స్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీలో లివింగ్ థింగ్స్ ఇక్కడ ఉన్నాయి. లివింగ్ థింగ్స్ అని అంటే ఏంటి? మనుషులు కానీ, వేరే అదర్ అనిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, అన్నీ లివింగ్ థింగ్సే. ఇందులో మళ్ళీ నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళ చుట్టూ ఉండే వాటర్ కానీ, ఓకే, ఎయిర్ కానీ, గాలి కానీ, అండ్ ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఏమైనా కొండలు కానీ, ఇలా రాక్స్ ఏమైనా ఉంటే అవి కానీ, లేకపోతే సాయిల్ కానీ, సాయిల్లో ఉండే మినరల్స్ కానీ ఇవన్నీ నేచర్ కదా, ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్ కదా. ఇక్కడేమంటున్నాడంటే సో ద సిస్టమ్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అరౌండ్ ద సిస్టమ్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏం లేదు, సింపుల్గా జీవులు నిర్జీవులు మధ్య ఉండే సంబంధం, లేదా ఒక జీవులు వాటి పరిసరాలకి ఉండే సంబంధాన్ని మనం ఎకోసిస్టమ్ లేదా ఆవరణ శాస్త్రం అని పిలుస్తారు. ఇప్పుడు ది టర్మ్ ఎకోసిస్టమ్ కాయిన్డ్ బై హూమ్? ఏజీ ట్రాన్స్లే. సో ఏజీ ట్రాన్స్లే అనే సైంటిస్ట్ ఎకోసిస్టమ్ అనే ఒక టర్మినాలజీని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకేనా? ఎకాలజీ టర్మ్ కాయిన్డ్ బై హూమ్? ఎకాలజీ టర్మ్ కాయిన్డ్ బై ఎర్నెస్ట్ హెకెల్. ఎకోసిస్టమ్ టర్మ్ కాయిన్డ్ బై ఏజీ ట్రాన్స్లే. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్, ఎకాలజీ అంటే ఏంది, ఎకోసిస్టమ్ అంటే ఏంది? అది ఎకాలజీ. ఎకోసిస్టమ్ అంటే సింపుల్ ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే రెండింటి మీనింగ్ ఒకటే. ఎకాలజీ అని అంటే ఎర్నెస్ట్ హెకెల్ ఏమంటాడంటే
ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్కి మధ్య ఉండే సంబంధం అని అంటారు. ఎకో సిస్టమ్ అంటే ఏంటి అని అంటే ద రిలేషన్షిప్, ఓకేనా, లివింగ్ థింగ్స్ అండ్ దేర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. రెండు ఒకటే కదా, టర్మినాలజీస్ వేరు, మీనింగ్ ఒకటే. లివింగ్ థింగ్స్ వాటి ఎన్విరాన్మెంట్కి ఉండే సంబంధాన్ని ఎకో సిస్టమ్ అంటాం. లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్ అన్నిటికీ మధ్యలో ఉండే సంబంధాన్ని ఎకాలజీ అని అంటారు. ఓకేనా, అంతే సింప్లీ. సో దట్ ఈజ్ ఎకాలజీ. బాగున్నా వివేక్, మీరెలా ఉన్నారు? దట్ ఈజ్ ఎకాలజీ. ఆడియో వీడియో ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? నెక్స్ట్ బయోమ్. బయోమ్ అంటే నథింగ్ బట్ జీవమండలం. ఓకే, జీవమండలం అని అంటారు. ఏ బయోస్ఫియర్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ మెనీ డిఫరెంట్ బయలాజికల్ కమ్యూనిటీస్ విత్ ఇన్ దే లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే ఒక విశాల భౌగోళిక ప్రాంతంలో ఉన్న అనేక భిన్న జీవ సమాజాల సముదాయమే జీవమండలం అని అంటారు. ఓకేనా, ఒక విశాల భౌగోళిక ప్రాంతం అంటే ఒక లార్జ్ ఏరియా ప్లేస్లో డిఫరెంట్ బయలాజికల్ కమ్యూనిటీస్ అంటే డిఫరెంట్ బయలాజికల్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియా మొత్తం తీసుకోకుండా ఓన్లీ నార్త్ ఇండియా మాత్రమే తీసుకున్నాం అనుకో, దిస్ ఈజ్ లార్జ్ బయలాజికల్ ఏరియా. అలా కాకుండా ఓన్లీ సౌత్ మాత్రమే తీసుకొని ఇందులో ఉండే కమ్యూనిటీస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసావనుకో, అది కూడా లార్జ్ కమ్యూనిటీ. అంటే వీటిని మనం బయోమ్ అని అంటాం, జీవమండలం అని అంటాం. అంటే భూమి మొత్తాన్ని తీసుకోకుండా ఒక 25% 50% భూమిని తీసుకొని అందులో ఉండే జీవులను లెక్కించడాన్నే జీవమండలం అని పిలుస్తారు. ఇంకా లాస్ట్లో బయోస్పియర్, జీవగోళం. ఆల్ లివింగ్ జోన్స్ ఆన్ అర్త్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ బయోస్పియర్. అంటే భూమి మీద ఉన్న అన్ని జీవమండలాలను కలిపి జీవగోళం అని పిలుస్తారు. భూమి మీద ఉండే అన్ని జీవమండలాలను కలిపి అంటే మొత్తం ఎంటైర్ అర్త్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంటైర్ అర్త్. ఓకే, ఈ అర్త్లో అన్ని కంట్రీస్ ఆ కంట్రీస్లో ఉండేటువంటి జీవులన్నీ లివింగ్ థింగ్స్ అంటే మనుషులు, వైల్డ్ లైఫ్, ప్లాంట్స్ అన్నీ, ప్లస్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే సముద్రాలు కానీ, నేచర్ వాతావరణం కానీ, భూమి కానీ, సాయిల్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అన్నీ ఇక మొత్తం ఎంటైర్ భూమిని కలిపి మనం ఏమంటాం? బయోస్పియర్. జీవగోళం అంటే ఏంది? స్పియర్. గోళం అంటే ఏంది? భూమి, నథింగ్ బట్. ఓకేనా, భూగోళం అంటారు చూసారా, భూగోళం అంటే ఏంది? అర్త్ గ్లోబ్నే మనం భూగోళం అంటాం. ఇప్పుడు గ్లోబ్ అంటే ఎంటైర్ అర్త్ కదా. జీవగోళం అంటే ఏంది అని అంటే బయోస్పియర్ అంటే ఏంటంటే అందులో నివసిస్తుండే జీవులన్నీ ఇంకా అని అర్థం. నివసిస్తున్న జీవులన్నీ అని అర్థం. ఆ జీవులన్నిటిని కలిపి మనం బయోస్పియర్ అనేసి పిలుస్తారనమాట. సో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇది హైరాకీ. సో ఇప్పుడు హైరాకీ ఒకసారి మీరు చూస్తే దిస్ ఈజ్ వాట్? ఇండివిజువల్ అంటే ఒకే ఒక జీవి ఉంది. ఫస్ట్ ఒక జాతి అంటే ఒకే జాతికి చెందినటువంటి జంతువు అనమాట. ఇదేంటి మొత్తం లేడీ, ఏదో జింక్ ఉంది ఇక్కడ. ఓకేనా, సో జింక ఉంది, ఒక జాతికి సంబంధించినటువంటి జీవి ఇది. ఇక్కడ ఏముంది? పాపులేషన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ స్పీషీస్, దట్ ఈస్ పాపులేషన్. అంటే ఇప్పుడు ఇది ఒక జాతి జంతువు. ఈ జాతి జంతువు యొక్క గ్రూపు అంటే ఇక్కడ 3 ఉన్నాయి. పాపులేషన్ నెంబర్ ఎంత? 3. అంటే ఒక జాతి, ఆ జాతి సంఖ్యను లెక్క కడితే పాపులేషన్, జనాభా అంటారు. ఇక్కడ ఏంటి నెక్స్ట్ స్టెప్? కమ్యూనిటీ. అంటే కమ్యూనిటీ అంటే ఈ జాతికి సంబంధించినటువంటి జనాభా మాత్రమే కాకుండా ఆ కమ్యూనిటీలో వేరే జాతుల జంతువులు కూడా ఉంటాయి. అంటే అనేక రకాల జాతులకి సంబంధించినటువంటి సంఖ్యను మనం ఏమంటాం? కమ్యూనిటీ అని అంటాం. ఇక్కడ చూడండి, బర్డ్స్ కూడా ఉన్నాయా కమ్యూనిటీలో? ర్యాబిట్ ఉంది, కంగారు ఉంది, ర్యాట్ ఉంది, ఇట్లా డిఫరెంట్ జాతులు ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఒక జాతి, ఆ జాతి సంఖ్యను పాపులేషన్, అనేక రకాలైన జాతులను కలిపి కమ్యూనిటీ అని అంటారు. తర్వాత ఎకోసిస్టమ్ అంటే అనేక రకాలైనటువంటి జాతులు ప్లస్ వాటి యొక్క ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఓన్లీ జాతుల యొక్క జంతువులనే చూసాం. ఇక్కడేంటి? అనేక రకాలైనటువంటి జాతుల జంతువులు ప్లస్ నేచర్ ఎన్విరాన్మెంట్ని కూడా మనం ఇక్కడ లెక్క కడతాం. అంటే ఇక్కడ ఇచ్చారు చూడు, వాటర్ రిసోర్సెస్, అది ఎన్విరాన్మెంటే కదా. స్కై కానీ లేకపోతే సోలార్ లైట్ కానీ
ఇవన్నీ కూడా ప్లాంట్స్ ఇవన్నీ కూడా నేచర్ కిందకు వస్తాయి. తర్వాత ఏంటి బయోమ్ అంటే మొత్తం ప్రపంచంలో భూమి మొత్తంలో ఒక లార్జ్ ఏరియా, ఒక సగం భూమిని తీసుకుంటే దాన్ని బయోమ్ అంటాం. ఓవరాల్ భూమి ఎంత తీసుకుంటే బయోస్పియర్, జీవగోళం. అది హైరాకీ. ఇప్పుడు హైరాకీ ఆర్డర్ చెప్పండి. పాపులేషన్, స్పీషీస్ ఫస్ట్, పాపులేషన్, కమ్యూనిటీ, ఎకోసిస్టమ్, బయోమ్, బయోస్పియర్ ఆర్డర్లో వెళ్ళాలి. ఎదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. పై నుంచి కిందకైనా కింద నుంచి పైకైనా ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి. దట్ ఈజ్ హైరాకీ. ఆల్రెడీ దీని మీద మీకు ఒక క్వశ్చన్ కూడా వచ్చింది ఎగ్జామ్లో. ఇప్పుడు ఇండివిజువల్ ఆర్గానిజము, పాపులేషను, కమ్యూనిటీ, ఎకోసిస్టము, బయోము, బయోస్పియర్. ఓకేనా? సో ఇట్లా మనం ఆర్డర్లో వెళ్ళాలి. దట్ ఈజ్ లైక్ హైరాకీ. సో దీని మీద ఆల్రెడీ మీకు ఒక క్వశ్చన్ కూడా వచ్చింది గ్రూప్ 2లో. ఓకే, ఏంటంటే ఆ క్వశ్చన్, ఇది క్వశ్చన్ చూడండి. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ హైరాకీ. ఆవరణ శాస్త్ర సోపాన క్రమంని సరైన క్రమంలో అమర్చండి. ఇది క్వశ్చన్. సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్స్ చూసి ఒకసారి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 3యా? సో 3లో ఏముంది? ఫస్ట్ స్పీషీస్, జాతి. పాపులేషన్, ఈ జాతి యొక్క సంఖ్యను పాపులేషన్ అంటారు. కమ్యూనిటీ అంటే అనేక రకాలైనటువంటి జాతులు ఆ కమ్యూనిటీలో. ఎకోసిస్టమ్ అంటే అనేక రకాలైన జాతులు ప్లస్ వాటి సరౌండింగ్లో ఉండే ఆవరణం. బయోమ్ అంటే లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా, భూమి మొత్తం కాకుండా భూమిలో ఎక్కువ స్పేస్ని తీసుకోవడం. బయోస్పియర్ అంటే ఎంటైర్ అర్త్. ఓకేనా? సో ఎకలాజికల్ హైరాకీ అంటే ఇదే. ఓకేనా? దిస్ ఈజ్ ఎకలాజికల్ హైరాకీ. ఎఫ్బిఓలో మీకు ఎన్విరాన్మెంట్, ఎకాలజీ టాపిక్స్ ఉన్నాయి కదా, దాంట్లో సేమ్ ఇదే చెప్పాను. రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా ఆల్రెడీ. ఎనీ డౌట్స్? ఈ టాపిక్ వరకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లారిటీ? ఎస్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ. ఆవరణ శాస్త్ర భావనలు. హెడ్డింగ్ పెట్టుకోండి. కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ అంటే ఆవరణ శాస్త్ర భావనలు అని అంటారు. సో ఏంటి ఆవరణ శాస్త్ర భావనలు అంటే, ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మనకు 2 టైప్స్ ఆఫ్ ఏమున్నాయి, ఎకాలజీలో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే అవి, ఒకటి వచ్చి అటకాలజీ. కనిపిస్తుందా? ఏదో రెడ్ కలర్ అయిపోయింది. అటకాలజీ. రెండోది వచ్చి సినకాలజీ. అటకాలజీ, సినకాలజీ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకేనా? కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ. కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీలో వాట్ ఈజ్ మీన్ బై అటకాలజీ అండ్ వాట్ ఈజ్ మీన్ బై సినకాలజీ. సో అటకాలజీ అంటే ఏంటి, సినకాలజీ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అటకాలజీ. ఆటో అంటే ఏంటండి? ఆటో అంటే తోలే ఆటో కాదు. ఆటో అంటే సేమ్. ఓకేనా? ఆటో అంటే సేమ్. సో ఇక్కడ వాట్ ఈజ్ మీన్ బై అటకాలజీ? ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఇండివిజువల్స్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నౌన్ యాజ్ అటకాలజీ అని అంటాం. ఓకే? అంటే ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఇండివిజువల్స్. స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఇండివిజువల్స్. ఇంటరాక్షన్ బిట్వీన్ ఇండివిజువల్స్ అంటే ఏంది? ఇండివిజువల్ అంటే ఏంటి? ఒకటి అంటే ఒకే జాతి జంతువు లేదా ఒక జంతువు, దాని చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ అటకాలజీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను నా వాతావరణం, దట్ ఈజ్ అటకాలజీ. లేదా నా కుక్క పిల్ల, లేకపోతే నేను ఇంకేదో పిల్లి పెంచుకుంటున్నా, మా ముగ్గురు ప్లస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ సినకాలజీ. ఇక్కడ నేను మాత్రమే ఉన్నానా, ఇంకా వేరే జాతులు కూడా ఉన్నాయా సినకాలజీలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే నేను అనబడే నేను సరిత, నేను ప్లస్ నా సరౌండింగ్స్. నేను నా సరౌండింగ్స్తో నేను ఎలా బతకగలుగుతున్నాను ఏంటి, లేదా సరౌండింగ్ కూడా లేకపోతే నేను ఎట్లా ఉంటున్నా ఏంటి అంటే ఒక ఇండివిజువల్ ఒకే దాని గురించి లేదా ఒక జాతి గురించి. సరిత ఏ జాతి? హ్యూమనా, డాంకీనా? మా డాడీ అనేవాడు గాడిద అని. బాబు హ్యూమన్ అంటే నేను ఒక మనిషిని, అంటే ఒకే జాతి జంతువు. నేను ఒకే జాతి జంతువు
ప్లస్ నా సరౌండింగ్స్, దీన్ని అటకాలజీ అని అంటారు. అటకాలజీ అని అంటారు. ఓకే, అలా కాకుండా నేను అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ప్లస్ నాతో పాటు మా ఇంట్లో ఉండే పెట్ డాగ్, లేదా నాతో పాటు మా ఇంట్లో ఉండే ఒక కౌ, ఒక ఆవు దూడ, ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లో. సో ఇవన్నీ ప్లస్ సరౌండింగ్స్ దీన్ని ఏమంటాం? సినకాలజీ అని అంటాం. సినకాలజీ అని అంటారు. అర్థమైందా? ఇక్కడ ఒకే జాతి జంతువు, దాని ఎన్విరాన్మెంట్. ఇక్కడ అనేక రకాలైన జాతుల జంతువులు, ఇది ఒక మనిషి జాతి, ఇది ఒక కుక్క జాతి, ఇది ఒక ఆవు జాతి, ఇవన్నీ ప్లస్ సరౌండింగ్స్ ఈజ్ కాల్డ్ సినకాలజీ. ఓకేనా? సో ఇట్లా అంటే ఇక్కడ అటకాలజీ అంటే ఏమన్నా, ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఇండివిజువల్స్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నోన్ యాజ్ అటకాలజీ. ఇండివిజువల్ అంటే ఒకే జాతి జంతువుకి సంబంధించి ప్లస్ దాని ఎన్విరాన్మెంట్తో ఉండే సంబంధం. సినకాలజీ అంటే an ecological approach where group of organisms taken as the unit of study is termed as సినకాలజీ అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లేదా గ్రూప్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ సినకాలజీ. అంటే ఇక్కడ చాలా క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నేనేం చెప్పాను అని అంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడ నేను ప్లస్ నా సరౌండింగ్ ఈజ్ కాల్డ్ అటకాలజీ. ఓకేనా? ఇంకా నేను కాకుండా నాలాంటి మనుషులు ఇంకొక ఇద్దరు ముగ్గురిని ఇక్కడ యాడ్ చేశారనుకో, లేదా నన్నే ముగ్గురు యాడ్ చేశారనుకో, లేదా నాలాంటి మనుషులు మా ఇంట్లో ఉండే మా సిస్టర్ కానీ లేకపోతే మా మదర్ కానీ, అంటే ఇప్పుడు మేమందరము మనుషులమే కదా, అంటే ఒకే జాతి కదా, ఒకే జాతికి సంబంధించినటువంటి అనేక జంతువులు కూడా సినకాలజీయే. ఒకే జాతికి సంబంధించిన అనేక జంతువులు కూడా సినకాలజీనే. అలా కాకుండా అనేక రకాలైన జాతులు కూడా సినకాలజీయే. ఇక్కడ ఒకే జాతి అటకాలజీ, లేదా ఒకే సింగిల్ అనిమల్ కూడా అటకాలజీయే. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తే అర్థమైపోతుంది. సో డోంట్ బి కన్ఫ్యూజ్. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇక్కడేమో సినకాలజీ అంటే సింపుల్గా గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అని రాసుకోండి, అటకాలజీ అంటే సింపుల్గా సో ఎకాలజీ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ అని రాసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అటకాలజీ అని అంటే స్పీషీస్ ఎకాలజీ అని అంటారు. అటకాలజీ అంటే స్పీషీస్ ఎకాలజీ, అంటే స్పీషీస్ అంటే ఒక జాతికి సంబంధించినటువంటి ఆవరణ శాస్త్రం. పర్టికులర్ స్పీషీస్ ఆర్ ఆర్గానిజం పర్టికులర్ స్పీషీస్ అని అంటే ఒక రకమైన జాతి లేదా ఒక రకమైన దాన్ని మనం అటకాలజీ అని అంటాం. ఎగ్జాంపుల్ ఎక్స్టింక్షన్ ఆఫ్ డైనోసార్. ఇక్కడ డైనోసార్లు అంతరించిపోయాయి అంటున్నా కదా. డైనోసార్స్ అంతరించిపోయాయని ఇప్పుడు నేను డైనోసార్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు మన ప్రపంచంలో చాలా జీవులు అంతరించిపోయాయి, నేను వాటన్నిటి గురించి మాట్లాడట్లా. ఓన్లీ డైనోసార్ అనేటువంటి జంతువు లేదా డైనోసార్ అనేటువంటి ఒక జాతి గురించి మాత్రమే మాట్లాడుతున్నా. సో కాబట్టి అది అటకాలజీ అవుతుంది. అలా కాకుండా సినకాలజీ అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ అనిమల్స్, అంటే అనేక రకాలైనటువంటి జంతువులు లేదా అనేక రకాలైనటువంటి జాతులు, వాటిని మనం సినకాలజీ అని అంటాం. ఎగ్జాంపుల్ పశ్చిమ కనుమల్లో ఆవాసాల క్షీణతపై వేసిన కమిటీ. అంటే ఇప్పుడు పశ్చిమ కనుమల్లో ఆవాసాల క్షీణత, దట్ మీన్స్ నేచర్ డిస్ట్రక్షన్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్లో నేచర్ డిస్ట్రక్షన్ ఎట్లయింది, ఆవాసాల క్షీణత ఏమైంది. ఇప్పుడు నేను ఆవాసాల క్షీణత అని అంటున్నా, ఎక్కడ? వెస్టర్న్ ఘాట్స్లో. ఆ వెస్టర్న్ ఘాట్స్లో మళ్ళీ వైల్డ్ లైఫ్ చచ్చిపోయిందా, మొక్కలు చచ్చిపోయినాయా, మైక్రో ఆర్గానిజమ్స్ చచ్చిపోయినాయా, లేకపోతే ఇంకేదైనా జంతువులు చచ్చిపోయిందా నేను చెప్పట్లా. నేను ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ గురించి మొత్తం ఆ ఏరియా, మొత్తం ఆ లొకాలిటీ గురించి నేను మాట్లాడుతున్నా. గురించే మాట్లాడుతున్నా. ఆ ఏరియాలో ఎన్ని జాతులైనా ఉండొచ్చు, ఎన్ని జీవులైనా ఉండొచ్చు, ఎన్ని రకాల అనిమల్స్ అయినా ఉండొచ్చు, అవన్నీ సినకాలజీయే. ఇక్కడేమన్నా ఓన్లీ డైనోసార్ గురించి మాత్రమే మాట్లాడినా అది అటకాలజీ. ఇక్కడేమంటున్నా అనేక రకాలైన జాతుల గురించి మాట్లాడుతున్నా, అంటే వెస్టర్న్ ఘాట్స్ని మొత్తం మాట్లాడేసిన, అది సినకాలజీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, సో ఎండాకాలంలో వడదెబ్బ తగిలి ఒక మనిషి చచ్చిపోయాడు. ఇది అటకాలజీయా సినకాలజీయా? ఎండలు ఎక్కువైపోయి పాపం బయట తిరుగుతూ ఉండి వడదెబ్బ కొట్టి సన్ స్ట్రోక్ వచ్చి పాపం పోయాడు. దట్ ఈస్ నేను ఒక మనిషి గురించి మాట్లాడా, అది అటకాలజీ. అలా కాకుండా ఎండలు ఎక్కువైపోవడం వల్ల
అడవులలో కార్చిచ్చు జరిగి అడవంతా కాలిపోయింది అన్న. అది అటకాలజా సినకాలజా? అడవి కాలిపోయిందన్న. అడవి కాలిపోయిందంటే అడవిలో ఏముంటాయి? మొక్కలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, అవన్నీ మంటల్లో పడి కాలిపోయి ఉండొచ్చు. అది సినకాలజీ. దీని మీద మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఒకటి వచ్చిందండి. ఓకే, దీని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఒకటి వచ్చింది. ఏందో ఒకసారి ఇక్కడ మాట్లాడదాం. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. ఇదే క్వశ్చన్. ఆప్షన్స్ ఇక్కడ చూడు ఒకసారి. అటకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ వన్ స్పీషీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ దెమ్. ఒక జాతి జీవులు వాటి చుట్టూ ఉన్న పరిసరాల అధ్యయనాన్ని అటకాలజీ అంటారు. కరెక్టే కదా? అటకాలజీ అంటే వన్ స్పీషీస్. మీ కీవర్డ్ ఇది, అండర్లైన్ దిస్ వర్డ్. అటకాలజీ అంటే సేమ్ అండ్ ఇండివిజువల్ ఒకటే. ఇక్కడ వన్ స్పీషీస్ అన్నాడు కాబట్టి అండర్లైన్ చేసి ఇది అటకాలజీనే అని చెప్పాలి. సినకాలజీ is the study of different species. This is the keyword. So synecology, study of different species of living things and their environment is called synecology. సో ఇవి రెండు డెఫినేషన్స్ మీద ఒకసారి క్వశ్చన్ అడిగాడు మీకు. సో బోత్ 1 and 2 అనేది కరెక్ట్. అలా కాకుండా ఇంకోసారి క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఇందులోనే ఇంకో క్వశ్చన్ కూడా ఒకటి వచ్చింది. ఏంటంటే అది నేను ఇక్కడ రాస్తా చూడు. ఆ క్వశ్చన్ నేను నోట్ చేసినట్లేను. ఏంటంటే క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటి అని అంటే ఎస్ యా చైతన్య. ఆప్షన్స్ ఏంటి అని అంటే ఆప్షన్ ఏ డిస్ట్రక్షన్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. ఓకే. బి extinction of dinosaurs. C, project cheetah. ఇట్లా అడుగుతారంటే మీకు సింపుల్గా వాటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు మీకు. ప్రాజెక్ట్ చీతా. ఓకే, ఆప్షన్ డి. ఓకేనా, ప్రాజెక్ట్ చీతా. ఆప్షన్ డి ఏంటి? క్యోటో ప్రోటోకాల్. మీకు కొన్ని ఆప్షన్లు ఇస్తాడు. ఇట్లనే ఉంటాయి క్వశ్చన్. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ అడిగారు మీకు గ్రూప్ 2లోనే. ఓకేనా, ఇక్కడ స్టేట్మెంట్ ఏమంటారంటే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ అటకాలజీకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ని చూస్ చేయండి. ఓకేనా, ఆప్షన్ ఏ అటకాలజీకి సంబంధించి అన్నారు. 1, 2 కరెక్ట్. ఏబిసిడీలు ఇచ్చా కదా అక్కడ. సో 1 A, B కరెక్ట్. 2 B, C, D కరెక్ట్. 3 ఓన్లీ B కరెక్ట్. 4 B and C కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. What is the right answer? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఫోర్త్ ఆప్షన్ కరెక్టా? చూద్దాం. డిస్ట్రక్షన్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. డిస్ట్రక్షన్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. నేనేమన్నా నల్లమల ఫారెస్ట్ డిస్ట్రక్షన్ అన్నా.
ఆ ఫారెస్ట్ కాలిపోయిందా లేదా అంతరించిపోయిందా, డిఫారెస్ట్రేషన్ అయిందా, ఫారెస్ట్ బౌండరీస్ అయిందా, అవి నేనేం చెప్పలే. డిస్ట్రక్షన్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. ఈ నల్లమల ఫారెస్ట్లో ఏం డిస్ట్రక్షన్ అయింది? మొత్తం అడవంతా అయింది. అడవిలో ఏమేమి ఉంటాయి? జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, మనుషులు కూడా ఉంటారు. ఈ గోండులు ట్రైబ్స్ అంతా కొంతమంది జాతులు అడవుల్లో నివసిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ స్నేక్స్ ఉంటాయి. నల్లమల ఫారెస్ట్లో కింగ్ కోబ్రా చాలా ఫేమస్ కదా. కింగ్ కోబ్రా శివుడు మెడలో ఉంటుంది. ఓకే, ఫుల్ పాయిజనస్ స్నేక్ అది. అవి కూడా ఉండొచ్చు. సో కాబట్టి నేను నల్లమల ఫారెస్ట్ గురించి మాట్లాడుతున్నా, స్పెసిఫిక్ స్పీషీస్ గురించి నేను మాట్లాడట్లేదు. సో ఇది అటకాలజీ కాదు, ఇది సినకాలజీ అవుతుంది. ఓకేనా? ఎక్స్టింక్షన్ ఆఫ్ డైనోసార్. నేను ఇక్కడ ఓన్లీ డైనోసార్ గురించే మాట్లాడుతున్నా. స్పెసిఫిక్గా పేరు పెట్టిన, అరే డైనోసార్స్ అంతరించిపోయినాయి అనేసి. మీకు మొన్న లాస్ట్ టైం నేను ఒక చికెన్ షేప్లో, చికెన్ సైజులో ఉండే ఒక డైనోసార్ పుట్టిందని సైంటిస్టులు కనిపెట్టారు. కరెంట్ అఫైర్స్లో మొన్న యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ చెప్పారు. 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్. ఆ వీడియో చూడండి ఒకసారి. ఓకే, ఎక్స్టెన్షన్ ఆఫ్ డైనోసార్. ఎక్స్టెన్షన్ ఆఫ్ డైనోసార్ అంటే డైనోసార్స్ అంతరించిపోయాయి. నేను ఓన్లీ డైనోసార్ గురించే మాట్లాడా. దిస్ ఈజ్ అటకాలజీ. ప్రాజెక్ట్ చీతా. ప్రాజెక్ట్ చీతా అనేది, ప్రాజెక్ట్ చీతా అంటే చిరుత లేదా చీతా యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, కన్జర్వ్ చేయడానికి మాత్రమే వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్. ఓకే, దట్ ఈజ్ లైక్ ఏ ప్రాజెక్ట్. ఓకేనా, దట్ ఈజ్ లైక్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ చీతా అంటే ఏంటంటే, సో ఓన్లీ టైగర్స్ని, ఓన్లీ చిరుతలని మాత్రమే ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్. సో కాబట్టి ఇది అటకాలజీ. అదే నువ్వు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నావు అనుకో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వైల్డ్ లైఫ్ని మొత్తం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వచ్చినటువంటి స్కీమ్ కదా అది. అప్పుడు వైల్డ్ లైఫ్ అంతా ఎలిఫెంట్, టైగర్, లయన్, చీతా అన్నిటినీ ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది వైల్డ్ లైఫ్. దీన్ని మాత్రమే ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది చీతా, ప్రాజెక్ట్ చీతా. ఓకేనా? కాబట్టి మనం ఇది అటకాలజీకి కన్సిడర్ చేయొచ్చు. క్యోటో ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ అనేది ఎన్విరాన్మెంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిడక్షన్ కోసం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోటోకాల్. అది గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ కోసం. దాని గురించి మనం ఎన్విరాన్మెంట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఇది ఇక్కడ రాదు. ఓకేనా? ఎన్విరాన్మెంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిడక్షన్ కోసం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోటోకాల్ క్యోటో ప్రోటోకాల్. సో కాబట్టి దీని సంబంధం లేదు. ఓన్లీ బి అండ్ సి మాత్రమే ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్. అదే సినకాలజీ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఏవి అని అంటే, ఫస్ట్ ఆప్షన్ ఒకటే సినకాలజీ, మిగతా మూడు కాదు. అండర్స్టూడ్? ఎస్. సో దట్ ఈస్ లైక్ ఆల్ అబౌట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ. అండర్స్టూడ్? సో రిమైనింగ్ కంటిన్యూషన్ టుమారో క్లాస్లో చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఇప్పుడే కాదు, తర్వాత యూట్యూబ్లో కూడా కామెంట్స్ మీరు పెట్టొచ్చు. ఇంకా యాప్లో కూడా లైవ్ ఉన్నారు. సో క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళు, సో మీరు డైరెక్ట్గా యాప్లో మీకు డౌట్స్ సెషన్స్ ఉంటుంది కదా, అందులో మీరు డౌట్స్ కూడా అడగొచ్చు. అండ్ డౌట్స్ క్లియరింగ్ కోసం ఒక సెషన్ మనకి సపరేట్గా ఉంటుంది, డౌట్ సెషన్. అక్కడ మీరు ఎన్ని డౌట్స్ ఉన్నాయో ఏ సబ్జెక్ట్కి సంబంధించి అంటే ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ మూడు నేనే చెప్తాను. సో రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే ఒకరోజు డౌట్ సెషన్స్లో మీరు అడగొచ్చు. ఓకేనా? ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. బై బై.